హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పొటాటో చిప్స్ని పర్ఫెక్ట్గా మనకు షాప్లో లాగా రావాలి అంటే ఎలా చేసుకోవాలి, ఏ పొటాటోస్ వాడాలి అనేది చూడబోతున్నాము. ఇక్కడ నేను 3 పొటాటోలు తీసుకున్నాను. ఈ పొటాటో చూసినట్లయితే మీకు గరుకుగా, అలాగే పగుళ్ళుగా పైన ఈ స్కిన్ అనేది మందంగా ఉంటుంది. దీనికి ఇవి మనం పీల్ చేసినప్పుడు వైట్ కలర్లో ఉంటాయి. నార్మల్గా అయితే పొటాటో లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. కర్రీస్ చేసుకునేటటువంటి పొటాటో ఇలా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకోవడానికి ముందే బాగా మట్టి లేకుండా వాష్ చేసి పెట్టుకోవాలి. మన ఇంట్లో నార్మల్గా ఉంటుంది కొబ్బరి, క్యారెట్ ఇలాంటివి తురుముకునేటటువంటి తురుముని పీట. అందులోనే మనకు పొటాటో చిప్స్ చేసుకునేటటువంటి బ్లేడ్ కూడా ఉంటుంది. లేకపోతే బజార్లో కూడా దొరుకుతుంది చిప్స్ చేసుకునే బ్లేడ్ అని అడిగితే. దాన్ని తీసుకొని ఇలా ఈ పొటాటోస్ అన్నీ కూడా చిప్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బాగా తెరులుతున్నటువంటి నీళ్లు వేసుకోవాలి. వాటర్ అనేది బాగా హీట్గా ఉండాలి. ఆ వాటర్లో ఈ చిప్స్ అన్నీ కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఈ వేడికి పల్చగా ఉన్నాయి కాబట్టి లైట్గా ఉడికినట్లుగా అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక క్లాత్ మీద వేసేసుకోవాలి పల్చగా. మనకు బజార్లో అయితే డైరెక్ట్గా వాళ్ళు ఆయిల్లో గ్రేట్ చేయడం చూస్తూ ఉంటాము. కానీ మనకు ఇలా చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయి. అలా చేయలేం కాబట్టి ఈ విధంగా చేసుకోండి. మనకు బజార్ టైప్లోనే ఉంటాయి ఇవి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఓ 10 నిమిషాల తర్వాత ఇవి 2 సైడ్లు మనకు చెమ్మ లేకుండా పోతాయి. అప్పుడు ఇవి తీసుకొని కొంచెంగా ఆయిల్ వేడి చేసి అందులో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉండాలి మంట అనేది. మరీ ఎక్కువ వేసుకున్నట్లయితే ఒకదానిపైన ఒకటి ఉండి సరిగా కాలకుండా ఒకటి మెత్తగా ఉన్నా కూడా అన్నీ మెత్తగా అయిపోతాయి. మనకు పొటాటో తురుముకునేటప్పుడు చిప్స్లోగా మనకు చివర్లు కొంచెం మిగులుతుంది, అవి వేసుకోకూడదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక అరకప్పు వాటరు, ఒక 2 స్పూన్ల కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని బాగా కరిగించుకోవాలి. దీనిని ఒక 3/4 స్పూన్ వరకు ఈ వాటర్ని ఈ చిప్స్ మీద వేసినట్లయితే ఈ చిప్స్కి సాల్ట్ బాగా పట్టుకుంటుంది. అలాగే చిప్స్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయి క్రిస్పీగా వస్తాయి. ఈ సాల్ట్ వాటర్ వేయడం అనేది కంపల్సరీగా వేసుకోవాలి. మనకు ఈ వైట్ కలర్లో ఉండేటటువంటి పొటాటో యూజ్ చేయడం వల్ల రెడ్ కలర్లోకి మారకుండా మనకు చిప్స్ రెడీ అయిపోయిన తర్వాత కూడా, అంటే వేగిపోయిన తర్వాత కూడా వైట్ కలర్లోనే ఉంటాయి. చూడండి, క్రిస్పీగా వైట్గా సాల్టీగా ఉంటాయి ఇవి. మనం వేడి మీద తుంచి చూసినా కూడా ఇది పొడిగా వస్తుంది. ఒక నిమిషం 2 నిమిషాల తర్వాత ఇవి బాగా క్రిస్పీగా అవుతాయి. అలాగే కొంచెం తీసుకొని ఇలా వేయించేసుకోవడమే. 1-2 నిమిషాల తర్వాత సాల్ట్ వాటర్ వేసుకోవాలి. ఇందులో ఎవ్రీ టైం సాల్ట్ వాటర్ వేయాల్సిందేను. అప్పుడే మనకు ఈ చిప్స్కి సాల్ట్ పడుతుంది. చిప్స్లో నుంచి వాటర్ రిలీజ్ అయిపోయి క్రిస్పీగా వస్తాయి. లేకపోతే మనకి మెత్తగా ఉంటాయి సాల్ట్ వాటర్ వేయినప్పుడు. అవి వేగిన తర్వాత చేదుగా కూడా వస్తాయి. కాబట్టి సాల్ట్ వాటరు వేసుకోవాలి. కొంచెం తక్కువగా అయినా వేసుకోవచ్చు. మీకు ఎక్కువ సాల్ట్ అనిపిస్తే టేస్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా పిల్లలకి ఒక 2-3 పొటాటోస్ ఇంట్లో ఉన్నా కూడా చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తినేస్తారు. బయట బజార్లో ఆయిల్ అన్నీ సరిగా ఉండవు కాబట్టి ఇంట్లో చేసి పెట్టుకోవడమే చాలా మంచిది. ఇప్పుడు మనకు చిప్స్ నాకు వచ్చేసి ఇన్ని చిప్స్ వచ్చాయి. నేను వాడినటువంటి 3 పొటాటోస్కి క్రిస్పీగా ఉంటాయి. ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే
మనకు ఒక వారం వరకు తినచ్చు. కానీ వారం రోజులు ఉండవు ఇవి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు. తప్పకుండా ఈ వీడియోని చూసి ట్రై చేయండి. చిప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవైతే సాల్టెడ్ చిప్స్గా తినేయచ్చు. మనకు స్పైసీగా కావాలి అంటే కొంచెం కారం చల్లుకోవచ్చు. లేకపోతే ఏదైనా మ్యాజిక్ మసాలా ఇంకేదైనా మసాలా ఉన్నట్లయితే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. మసాలా చిప్స్ అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.